హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఐటెం అయితే మీకు చేసి చూపిస్తానండి. అది కూడా ఒక ఆలు ఇంకొక 2 ఎగ్స్తోనైతే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనమైతే రెగ్యులర్గా అయితే ఎగ్ ఆమ్లెట్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి, అదైతే కామన్గా వేసుకుంటాం కదా. ఒక్కసారి అయితే మీరు ఆలుతో ఎగ్ ఆమ్లెట్ అనేది ప్రిపేర్ చేయండి, భలే ఉంటుంది. చక్కగా ఫ్లఫీగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఆలు వేసుకొని చేసుకుంటాం కాబట్టి పైన చక్కగా క్రిస్పీగా ఉంటుంది, ఆలు ముక్కలు ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం అయితే ఇక్కడ ఒక ఆలు అలాగే 2 ఎగ్స్ తీసుకోవాలి. ఆలుని చక్క పైన పొట్టంతా తీసేసుకోవాలండి. ఇలా పొట్టు తీసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఆలుని ముందు ఇలా వెడల్పుగా కట్ చేసుకోవాలండి. ముక్కల్ని ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే మనకి తొందరగా కుక్ అయిపోతాయండి ఆలు ముక్కలు అనేటివి. అస్సలుగా లావుగా కట్ చేసుకోకండి. ఇలా చక్కగా పల్చగా వచ్చే విధంగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న ఆలు ముక్కలన్నీ ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. చక్క పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది మీకు. ఇక్కడ ఆలు ముక్కల్ని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ మొత్తం పిండేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. కొంచెం డిఫరెంట్గా చేసి పెడుతుంటే పిల్లలు ఏంటండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. తప్పకుండా అయితే మీరు ట్రై చేసేయండి. ఆలు ముక్కలన్నీ వేసుకున్నాక దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. చిన్న ముక్కలు కాకుండా పొడవుగానే కట్ చేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఇంక ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి. పిల్లలు తినే లెక్కనైతే కొంచెం తగ్గించి వేసుకోండి పచ్చిమిర్చి మిరియాల పొడి అనేది. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి. ఇంక ఇందులో కారం అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, మనం మిరియాల పొడి గరం మసాలా వేసుకున్నాం కదా. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి. మనం వేసుకున్న ఉప్పు అలాగే పసుపు మసాలా పొడి ఉంది కదా, అంతా చక్కగా ఆలు ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ కాదు, లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా క్విక్గా కూడా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న 2 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసేసుకోవాలి. ఇలా 2 ఎగ్స్ పగలగొట్టుకొని వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి. చక్కగా ఆలు ముక్కలకి ఎగ్ అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక అర నిమిషమైనా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, కార్న్ఫ్లోర్ మనం వేసుకున్నాం కదా, అవి ఉండలేం లేకుండా చక్కగా అంతా కలిసే విధంగా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకోవాలండి. దోశలు వేసుకుంటాం కదా, అలాంటి పెనమైనా లేకపోతే మీరు ప్యాన్లోనైనా వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు బ్యాటర్ని అయితే వేసేసుకోవాలండి. ఎగ్ ఉన్ను అలాగే ఆలు బ్యాటర్ ఉంది కదా, అది చక్కగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనం వేసుకున్న ఆమ్లెట్కి ఆలు ముక్కలు అనేటివి చక్క పైన ఇలా స్ప్రెడ్ అయ్యే విధంగా చక్క స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలాగా అంతా వచ్చే విధంగా ఇలా అనుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. చిన్న మంట మీదే కుక్ చేసుకోవాలి, మనకు ఆలు ముక్కలు చక్క సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడైతే ఒక పక్క చక్క కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్లోగా రిటర్న్ చేసేసుకుందాము. కొంచెం స్లోగా రిటర్న్ చేసేసుకోవాలి. చూసారు కదా, మంచి రంగు వచ్చింది కదండి మనకి. ఇలా ఒక పక్క ఫ్రై అయిపోయాక ఇప్పుడు మళ్ళీ ఇంకో పక్క తిప్పేసుకున్నాం కదా, మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ 2 నుంచి 3 నిమిషాల వరకు చిన్న మంట మీదే కుక్ చేసుకోవాలండి మూత పెట్టుకొని. ఇక్కడైతే మనం వేసుకున్న ఈ ఆలు ఆమ్లెట్ అనేది 2 వైపులా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి దీన్ని రిటర్న్ చేసేసుకుందాము. చూడండి, ఇక్కడ ఆలు ముక్కలు కూడా చక్కగా కుక్ అయిపోయినాయి. కలర్ కూడా ఎంత బాగా వచ్చినాయో, తినేటప్పుడు మనకు క్రిస్పీగా ఉంటుంది, లోపలంతా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. చక్కగా ఫ్లఫీగా వచ్చింది కదా మనకి ఆలు ఆమ్లెట్ అనేది. చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా అయితే ఇలా ట్రై చేసేయండి. ఇక్కడైతే నేను చక్కగా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నానండి. పైన ఆలు ముక్కలు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది. మనం కొత్తగా ఇలా వెరైటీస్ చేసి పెడుతుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. ఇప్పుడు చక్కగా సమ్మర్ హాలిడేస్ కాబట్టి చక్కగా ఇలా వేడివేడిగా చేసి పెట్టేయండి. ఇంక ఇక్కడ నేనైతే చాక్తోనైతే ఇలా పీసుల్లాగా అయితే కట్ చేస్తున్నానండి.
ఇలా కట్ చేసి చక్క పిల్లలకు సర్వ్ చేసి ఇచ్చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది కదా. నచ్చిందా? మరి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.